వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరా. మీరు చూస్తున్నారు డే 7 వ్లాగ్. అబ్బాయిలు చూడండి, మా అమ్మ చూడండి. ఈడ చాలా క్లారిటీ ఉంది కదా, లైటింగ్ ఎఫెక్ట్. సో చుట్టాలందరూ వెళ్ళిపోయారు, ఇల్లంతా బోసిపోయింది, సదిరేసి మేము కూడా. మీరు ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేశారనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. బాయ్ బాయ్. చెప్పు. హ్యాపీ కనుమా. బాయ్ బాయ్. సో అదనమాట విషయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. సో మీరు చూస్తున్నారు డే 7 వ్లాగే, కానీ నేను డే 8 కింద కన్వర్ట్ చేసిన, బికాజ్ వ్లాగ్స్ అన్ని కంటిన్యూగా పెట్టేశాను కాబట్టి ఇది డే 8 వ్లాగ్ లాగా వేస్తున్నాను. అండ్ చూసారా మా నాన్న డాబా అంతా కూడా క్లీన్ చేస్తున్నారనమాట, ఎందుకంటే పెయింటింగ్స్ అవన్నీ వేయించిన తర్వాత క్లీన్ చేయలేదన్నమాట. సో అందుకని అంతా క్లీన్ చేసేసరికి వెంటనే ఆరిపోయింది. ఇదంతా చూపిస్తున్నాను మీకు. ఇదివరకు అయితే అంత మట్టి మట్టిగా ఉండేది, బట్ అంతా కూడా నీట్గా చేయించారు. కలర్స్, స్లాబ్ అదంతా పైన వేపించడం, ఇంకా కొత్త హౌస్ లాగా రీమోడలింగ్ చేయించారనమాట. సో మా నాన్న అయితే ఇంకా వరుసగా నీళ్ళు పట్టేస్తున్నారు. సో మా డాడీ ఇక్కడున్న వాటర్ పడతారు, అక్కడున్న వాటర్ పడతారు. ఫస్ట్ క్లీన్గా ఉండాలి నాకు, మా డాడీకి. అదనమాట విషయం. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసారు. నేను ఉన్న ఒక 4 days కూడా ఎప్పుడు డాబా మీదకి రాలేదు, ఎందుకంటే వచ్చే ఛాన్స్ రాలేదు. మా పిల్లలతోనే సరిపోయింది. ఇంకా మా అత్తయ్య అయితే పాలు ఇస్తున్నారనమాట కింద వాళ్ళకి. నేనైతే వాటర్ పోకపోతే కాలుతో అంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో నేనైతే ఇంకా క్లీన్ చేసిన తర్వాత యోగా చేస్తే బాగుండు అనిపించింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, నాకు ఇంక యోగా చేసే ఇంట్రెస్ట్ కూడా పోయింది. నేను రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తూనే ఉన్నా అక్కడ ఉన్నప్పుడు కూడా, కానీ యోగా చేద్దాము, వాకింగ్ చేద్దాం అన్నప్పుడు అవ్వలేదు అసలు. ఇంక ఇంట్లోనే కొంచెంసేపు అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాను. ఇక్కడైతే మాకు ప్లేస్ ఉంటుంది, కానీ అక్కడ ఉంటుంది, బట్ డాబా మీద అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగడంతోనే నా వర్కౌట్ అంతా అయిపోయింది. సో వచ్చిన తర్వాత కూడా నేనేమి స్టార్ట్ చేయలేదు, ఇంకా 2 daysలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ ఒక ½ an hour వర్కౌట్, ఐ మీన్ వాకింగ్ ఆరు ఏదైనా నార్మల్ వర్కౌట్ చేస్తే బాడీ డే అంతా కూడా రిలాక్సింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇది మా హౌస్. సో ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పు నిజం చెబితే మనం చూడంటారు, అబద్ధమైతే బ్యాడ్ అంటారు. ఏది ఇష్టం నీకు? గుడ్ అంటే ఇష్టమా, బ్యాడ్ అంటే ఇష్టమా? మరి గుడ్ అంటే నిజం చెప్పాలా? నిజం అన్నా ఏమన్నా ఏమన్నా అనింది చెప్పు. ఏమన్నా మరి అన్న చల్లని వెళ్ళిగన్నట్టు సారీ చెప్పాలి, చక్కడ అన్న సార్ సారీ చెప్పు అన్నాయనంటే రేపు బయటోడు అరే మీ అన్నాయని అట్లా ఈయనతో కూడా అంటారు. మన ఇద్దరం ఈనిట్ కలిగి ఉండి అన్నయ్య ఈనిట్ కలిగి కూడా. సో ఈ లోపు కిందకు వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరు ఏదో అనుకున్నారంట, మా వాడు బ్యాడ్ వర్డ్ ఏదో యూస్ చేసేసరికి మా డాడీ క్లాస్ స్పీకర్ సారీ కూడా చెప్పించారు. ఇద్దరు యూనిటీగా ఉండాలని చెప్తున్నారనమాట. సో ఇలాంటివి స్టార్టింగ్లోనే చెప్పాలి, మనం వదిలేస్తే అలాగే అయిపోతుంది. ఆ రోజు అయితే ఇంటి దగ్గర కనుమ కాబట్టి ఎవరు టిఫిన్ కూడా పెట్టలేదు, ఇంటి ఎదురు వాళ్ళు టిఫిన్ పెట్టలేదు అనమాట. నా సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చేసారు. మేమందరం టిఫిన్ చేసేసాము, రాణి వాళ్ళకి కూడా పంపించాం, వాళ్ళు కూడా తినేశారు. ఇంకా రాణికి వర్క్ సరిపోతుంది అనమాట, ఇంటి దగ్గరికి తక్కువ రావడం, మేము వెళ్తుంటాం కాబట్టి తను రాలేదు. ఈలోపు చిన్న అత్తయ్య వచ్చారు షాప్ దగ్గర నుంచి, టిఫిన్ చేసుకొని వెళ్తూ తీసుకొని వచ్చారనమాట. మేము ఉంటే మాత్రం రెగ్యులర్గా వస్తారు, మా అత్తయ్య ఎవ్రీడే వస్తారు. ఇంకా ఉప్మా తెచ్చుకుందంట. ఇందాక చెప్తే టిఫిన్ తెచ్చేదాన్ని కదా, మా ఉప్మా ఎక్కడ తింటాము అంటే అయినా అట్లా అట్లా తినేసి చేయగడిగేశారు. తర్వాత కొంచెంసేపు టీ ఇచ్చాము, ఇంకా అలా మాట్లాడుతూ ఉండిపోయాం. ఈ కాన్వర్జేషన్స్ అనేవి ఈ ఇంట్లో చాలా బాగుంటాయి అనమాట. మేమందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. మేమైతే ఇంకా లగేజ్ సర్దుతున్నాం అనమాట, నెక్స్ట్ డే వెళ్దాము అన్నట్లుగా. అసలు ఆ రోజే వెళ్దామంటే అత్తయ్య వాళ్ళు
వద్దన్నారనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ వెంటనే వెళ్ళనివ్వరు అత్తయ్య వాళ్ళు. సో ఆగిపోండి ఈ తర్వాత వెళ్దురు అని అంటారు. వాళ్ళు ఎప్పుడు చెప్తే మేము అలాగే ఆగిపోతాం అనమాట. మా అమ్మ కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది, మా అమ్మని చూసి మేము రెస్పెక్ట్ ఇస్తాము. వాళ్ళు చెప్పిన మాటే వింటూ ఉంటాం కూడా ఇప్పటికీ. సో ఇది హ్యాపీ థింగ్ అనిపిస్తుంది. ఇంక ఈలోపు చిన్నత్తయ్య వచ్చారు. సో అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. చాలాసేపు అయింది కాన్వర్జేషన్ నడుస్తూ. నేను ఉన్నాను కదా నన్ను వీడియో తీయమంటే మా చెల్లి అప్పుడు తీసింది. సో ఈ కాన్వర్జేషన్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఫ్యామిలీ కాన్వర్జేషన్స్ అనమాట. నేను చూసారా అలా కూర్చొని పోయాను వీడియోకి. సో మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. లగేజ్ అయితే కొంచెం ప్యాకింగ్ అయింది. ఆగిపోమన్నారు కదా అని ఇంక వేరే దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ వేశారు. ఇంకా పండుగాడు మా పిల్లలు ఇద్దరు బొమ్మలు చూస్తున్నారనమాట. చెర్రీగాడు కూడా వచ్చేసాడు. సో చెర్రీగాడు అప్పుడప్పుడు అలవాటు అవుతున్నాడు. కంటిన్యూగా ఒక 1 month ఉంటే కనుక కలిసిపోతాడు అనమాట. శుభ్రంగా వీళ్ళు నలుగురు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ క్లిప్ అంతా కూడా మా చెల్లి తీసింది. నేనైతే అక్కడ అత్తయ్య చెప్పే ముచ్చట్ను వింటూ ఉన్నాను. 1 year తర్వాత 2 years తర్వాత వస్తూ ఉంటాం కాబట్టి ఏమేమి జరిగింది ఏంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా ఉన్నారు ఏంటి అనేది ఫ్యామిలీ కాన్వర్సేషన్స్ అవుతూ ఉంటాయి. నానైతే డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఈలోపు మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మా చిన్నత్తయ్య మా పెద్దత్తయ్య కూడా రెడీ అయ్యారు. చిన్నత్తయ్య రానన్నారనమాట. బయటకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది తర్వాత చెప్తాను. ప్రేయర్ చేస్తున్నారు మావాడు. సో ఇంకా నాన్న కూడా పంపిస్తున్నారనమాట. నేను యాక్చువల్లీ నన్ను రామన్నారు, వెళ్ళలేదనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు నీరసంగా ఉండిపోయి ఇంట్లోనే ఉండిపోయాను. ఇంట్లో ఉంటే అవ్వదు కదా. సో ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, అల్మారాలో పేపర్లు వేయడం అది ఇది సరిపోయిందనమాట. బయటకు వెళ్ళినా బాగుండి అనిపించింది ఆ రోజైతే. ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నారు. సో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళారు. ముందుకు వెళ్ళాక ఆటో ఎక్కుతారనమాట. సో దీనికి కారణం అయితే మా పెద్దత్తయ్య. సో వెళ్దాము అంటే వెంటనే మాతో వచ్చేస్తూ ఉంటుంది. చిన్న అత్తయ్యకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఈ మధ్య బయటకు రావట్లేదు. లేదంటే అందరం కలిసి వెళ్తూ ఉంటాం. ఇంకా రాణి అయితే నాలాగే బిజీ అనమాట. తొందరగా బయటకు కదలదు. నాలాగే ఇంట్లో వర్క్ సరిపోతూ ఉంటుంది తనకి. కానీ మేము ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం కాబట్టి దగ్గరున్న ప్లేసెస్ చూడాలని వాళ్ళని వీళ్ళు పలకరించాలని ఎప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట. సో ఫోటో తీస్తా అంటే మా పెద్దోడు ఇక్కడ మొదలెట్టేశాడు నేను ఫోటో దిగను అని. ఎట్టకేలకు వాడు ఇంట్రెస్ట్ దిగాడు. ఈ పెయిరింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను అందుకే డే బై డే మా పిల్లలకి వేస్తూ ఉన్నా. అక్కడ ఉన్న తీసుకెళ్ళిన చాలా డ్రెస్సెస్ నేను వెనక్కి తీసుకొచ్చేసాను ఎప్పట్లాగే. ఎందుకంటే వాషింగ్ మెషిన్లో వేసేస్తున్నాము. సో ఇంకా మళ్ళీ తీయడం ఎందుకులే అవి కూడా అని నేను వేసినవే వేసేసాను అనమాట. ఎప్పుడు అంతే లగేజ్ తీసుకెళ్ళింది వెనక్కి తీసుకొస్తూ ఉంటాము. సో అలా అయితే ఫోటో క్లిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేనైతే బాగా చెప్పేశాను. వెళ్ళిన దగ్గర నుంచి నాకు కంటిన్యూస్ కాల్ చేస్తూనే ఉన్నారు నువ్వు వస్తే బాగుండేది అని. సో ఇంకా నేను కూడా మిస్ అయ్యాను. ఎల్లుంటే బాగుండేదని, బట్ అంత పేషెన్స్ లేకుండే నాకు, అందుకే నేను వెళ్ళలేదన్నమాట. ఇక్కడ కొన్ని స్టిల్స్ మా చెల్లివి మా పెద్దోడివి నేను యాడ్ చేశాను. సో థంబ్నెయిల్ కూడా ఇదే కాబట్టి. సో ఇది Day 8 లాగా మీకు పెట్టాను వ్లాగ్. సో ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూసేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టుడే ఈ వీడియో అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా చిన్నోడు దిగలేదన్నమాట. ఎందుకంటే ఈసారి మా పెద్దోడు దిగాడు కదా, మా చిన్నోడు అలకబెట్టేశాడు. సో ఇంతటితో ఈ వ్లాగ్ నేను చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఓల్డ్ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టినా ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరు అందరూ చూసేయచ్చు. ఇదనమాట టుడే వీడియో. సో మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.